హాయ్ హలో నమస్తే గైస్, ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మా ఇంటి దగ్గర బోనాల పండుగ కాబట్టి మా హన్విక వాళ్ళు అయితే వచ్చేసినారు. నేను వెళ్తున్నా, ఇంకా వైన్ మార్ట్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే బోనాల పండుగ అంటే సుక్క ముక్క కామన్ కాబట్టి మంది తీసుకురావడానికి అయితే పోతున్నా. బోనాల పండుగ అనగానే మంచి మంచి వైబ్ వచ్చేస్తుంది అందరి లోపల. అమ్మవారి జాతర ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అన్ని పండుగలలో బోనాల పండుగ అనేది చాలా చాలా ఇష్టమైన పండుగ మా హైదరాబాదీస్కి అందరికీ. మందాగి ముక్క తిని ఆ ఎగరడం, ఆ డ్యాన్స్ చేయడం క్రేజీ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బోనాల పండుగ రోజు అయితే గంగిరెద్దులు ఆయన అయితే వచ్చేసినాడు ఇంటి దగ్గరికి. అమ్మ అదేంటి పిండి అది తినిపిస్తుంది. నేనైతే మామిడాకులు అది కట్టేస్తా ఉన్నా. అమ్మవారికి పూజ చేసేసి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. పోతరాజుల ఆటలు, శివశక్తుల శిగాలు ఊగడము, తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడము, ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ ట్రెండ్. మన తెలంగాణలో ఈ బోనాల పండుగ అనేది చాలా ఇష్టమైన పండుగ. మా అన్విక అయితే చూడండి డ్యాన్సులు వేస్తుంది అసలు అమ్మవారి దగ్గరకు వెళ్తుంటే, ఆ పాటలు ఆ సాంగ్స్ అది వింటుంటే. ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. అమ్మవారి చల్లని చూపులు కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి అయితే కోరుకున్నాము. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఎంత ట్రెడిషనల్గా ప్రతి ఒక్కరు ఆ లంగా ఓణీలు ఆ శారీస్ కట్టుకొని అమ్మవారికి ఆ బోనం ఎత్తుకొని రావడం అయితే నిజంగా ప్రతి ఒక్క పండగకి వేరే ఏ డ్రెస్ వేసుకున్నా నడుస్తుంది, కానీ బోనాల పండగకి మాత్రం అమ్మవారి బోనం ఎత్తుకోవాలంటే ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా శారీ కానీ అట్లాంటివి కట్టుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ అయితే ఉంది మన దగ్గర. సో దానివల్లనైనా అమ్మాయిలకి శారీలు కట్టుకోవడం అనేది వచ్చేటట్టుగా ప్లాన్ చేసి పెట్టినారు. మా అన్విక అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది, అసలు బాగా నవ్వుతుంది, బాగా యాక్టివిటీ అబ్జర్వ్ చేస్తుంది. మేమైతే అమ్మవారి ముందరికైతే వచ్చేసినాము. అమ్మవారి చల్లని చూపులు మనందరి మీద ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాము. 1000 కళ్ళ తల్లికి మా అమ్మ అయితే కళ్ళు చేయించినది. ఎప్పుడో మొక్కిందంట, ఇట్లనే అమ్మ మా కొడుకు మా బిడ్డ అందరు మంచిగా ఉంటే కళ్ళు చేపిస్తా అని చెప్పేసి కళ్ళు అయితే చేయించినది. అక్కడున్న అమ్మ పూజారి అమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టేసి అందరికి ఇచ్చేసింది. ఈరగోళ్ళతోటి మా హన్వికకి ఇట్లా ఇచ్చేసింది. మా హన్విక అయితే మస్తు ఖుషితో టట్టు చేస్తుంది, అసలు ఏమవుతుందని చెప్పేసి. దానికి ఫోటోలు అయితే తీసినాము. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి రాగానే మా అమ్మ బగారా రైస్, చికెన్, మటన్, బోటి, తర్వాత ఏమంటారు బజ్జీలు, వడలు ఇవన్నీ చేసింది. ఇంకా అవన్నీ తినుకుంటే చిల్లు అయితే అయిపోయినాం అనుకోండి. ఇంకా దాని తర్వాత పలారం బండి తీస్తుంటే అక్కడికి వచ్చినాము. వైబ్ అయితే చాలా బాగుండేది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్. Please do like, share and subscribe.